హలో ఫ్రెండ్స్, ఇది మా కొత్త ఛానల్ ఎక్స్ట్రీమ్ వ్లాగ్స్. మేము ఈ ఛానల్ మెయిన్ పెట్టడానికి కారణం, మేము ఎటైతే వెళ్తామో ట్రావెల్ వ్లాగ్స్, అది ఒక వ్లాగింగ్ చేసి మీ అందరి ముందుకి మంచి కంటెంట్ లాగా, ఎంటర్టైనింగ్ కంటెంట్ లాగా తీసుకురావడమే మా మెయిన్ ఎయిమ్. నా పేరు సూరజ్, పవన్, సాత్విక్, వినయ్, రుత్విక్, మేమందరం కలిపి ఈ ఛానల్ పెడుతున్నాము. హోపింగ్ ఫర్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్ గైస్. ఇదే మా ఛానల్ ఇంట్రో. నమస్తే అందరికీ, మన కొత్త ఛానల్. నా పేరు సూరజ్. ఎప్పటి నుంచో బ్లాగ్ చేద్దామని చాలా ఇంట్రెస్ట్ ఉండే, బట్ ఫైనల్గా చిక్మంగళూరు వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరం, కజిన్స్ అందరం. సో స్టార్ట్ చేసాం ఆల్ ఆఫ్ ఎ సడన్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యే వరకు హైదరాబాద్లో ఒక 7 o'clock స్టార్ట్ అయ్యాం. డిన్నర్ కాసామన్నమాట ఇక్కడ డాబాలో. వినాయక చవితి కాబట్టి వెజ్ తిన్నాము. యావరేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. రైడ్ కంటిన్యూ చేసాం ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ జడ్చర్ల దాటి ఒక 35 kilometers అలా వచ్చాము. చూద్దాం ఇంకా మనం ఎప్పుడు చేరుకుంటాం. మనకి ఇంకొక 500 kilometers ఉంది. ఇంకో 500 kilometers. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఫాస్ట్గా స్నానాలు చేసుకొని బయటకు వచ్చాము. రెస్టారెంట్ కోసం చూస్తున్నాము. సో ఇప్పుడే రెస్టారెంట్ కూడా కనిపించింది. సడన్ గా ఆపేసినాం కూడా. సో పోయి ఫాస్ట్గా తినేసి ఆగండి. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో పైకి వెళ్తున్నాము, కొండ ఎక్కడం స్టార్ట్ చేసినాము. ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. అసలు చాలా చాలా బాగుంది చూస్తుంటే. రోడ్డు కానీ, ఆ చెట్లు కానీ, ఆ రోడ్డు మధ్యలో మస్ట్ ఎక్స్పీరియన్స్. అందరూ చిక్మంగళూరు విజిట్ చేయడం అసలు మామూలుగా లేదు. మీకు ముందు ప్రతి వీడియో అప్డేట్ చేస్తూ ఉంటాం. కాఫీ ఇక్కడ చూసినట్టయితే అవన్నీ పైన కాఫీ తోటలు చాలా బాగుంది. ఓకే, చలో లెట్స్ సీ. ఇప్పుడే కొండ ఎక్కడం స్టార్ట్ చేసాము. మన చిక్మంగళూరుది ముల్లాయంగిరి పీక్ది. అసలు వ్యూ పాయింట్ చూడండి, అన్బిలీవబుల్, చాలా బాగుంది. నంది హిల్స్ లాగా అనిపిస్తుంది మీకు. బట్ నంది హిల్స్ దీని ముందు పనికే రాదు, వేరే లెవెల్ అన్నమాట. వీడు మా ఫ్రెండ్. హాయ్ చెప్పరా వినయ్. హాయ్ చెప్పు పవన్. హాయ్ రుత్విక్. హాయ్ సాత్విక్. సో వీళ్ళే మేము 5 members టూర్కి వచ్చాము. మస్ట్ ఎక్స్పీరియన్స్ స్పాట్ ఇది గాయ్స్. అది బాబు బడంగరి పీక్. అసలు గాలి ఘోరంగా వస్తుంది. షెడ్స్ ఎగిరిపోతున్నాం. మేము ఎక్కడ కొట్టుకుపోతామో అనిపిస్తున్నాం. చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే లంచ్ అయిపోయింది. గ్రాండ్ మహారాజా నుండే. ఫ్రాంక్ గా చెప్పాలంటే అస్సలు ఫుడ్ దరిద్రం దొరుకుతుంది ఇక్కడ. బట్ ఓకే, ఇక అట్లా మేనేజ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి హిరేకోలలే లేక్ అని చెప్పి ఒక 8 kilometers దూరంలో ఉంది, చిక్మంగళూరు విలేజ్ నుండి. ఇప్పుడు వెళ్తున్నాం. రుత్విక్ డ్రైవ్ చేస్తున్నాడు. హాయ్. యా, లెట్స్ గో దేర్. సో ఇప్పుడే ఈరోజు డే 3 మొదలెడుతున్నాం అనమాట. అంటే డే 2 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ చిక్మంగళూరు. డే 1 మొత్తం ట్రావెలింగ్లో అయిపోయింది కదా. జెడ్ పాయింట్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక ఇంపైర్ అంట రెస్టారెంట్ పేరు. ఇంపైర్ రెస్టారెంట్కి వెళ్ళాం. జెడ్ పాయింట్ ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మన ముల్లాయంగిరి రోడ్లోనే ఉంది, కాకపోతే అది దాటిపోవాలి. నిన్న టైం లేక జెడ్ పాయింట్ చూసుకోలే. ఇది కవర్ చేసి ఈవినింగ్ రిటర్న్ వెళ్ళిపోవాలి. సో చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం 9:50 అవుతుంది. లెట్స్ గో. సో ఇదే జెడ్ పాయింట్ ట్రెక్కింగ్. ఇప్పుడే రీచ్ అయ్యాము. లాకేజ్ పడేసారు మొత్తము. ఇప్పుడైతే ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడైతే లాక్ ఉంది గేట్.
సో ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయన్నమాట బైక్స్ మనకి ముందు. సో వాళ్ళందరూ ఆల్రెడీ లోపల ఉంటారని మేము అనుకుంటున్నాము. సో మేము కూడా ట్రై చేయబోతున్నాం ఇప్పుడు దొంకి. కొంచెం దూరం వరకు అయితే వెళ్ళి చూస్తాం. సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీ ఉందంటే ఇక వేరే వాళ్ళని కనిపిస్తే ముంగటికి వెళ్ళిపోతాం. ఇదే మేము చేసే ట్రెక్. మొత్తం వే అంతా పచ్చిగా ఉంది. అప్పుడప్పుడు కాలు దిగబడుతుంది కూడా. అందుకే ముందు వినయగాన్ని పంపిస్తున్నాం. మాకు లీస్ట్ ఇంపార్టెంట్ వాడు లైఫ్లో. సో వాడిని పంపించాం. లెట్స్ గో. ఉంది చిన్న కూర్చొని దిగుతున్నాము. షూస్ వేసుకోవచ్చు కానీ ఏవేవో పురుగులు ఎక్కుతున్నాయి. దానివల్ల షూస్ వేసుకోండి. సో ఇప్పుడే మేము జెడ్ పాయింట్ ట్రెక్కింగ్ ఎక్కినాము. ఇక్కడ చాలా ఘోరంగా ఉంది. విండ్ కూడా చాలా గట్టిగా వస్తుంది. ఎక్కడ కొట్టుకపోతామో అనిపిస్తుంది, అంత ఘోరంగా వస్తుంది. యాక్చువల్ జెడ్ పాయింట్ అది, కానీ అక్కడికి ఎవరు ఎక్కట్లేదు. అసలు వే ఏందో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎక్కచ్చో లేదో కూడా అర్థం కావట్లేదు. సరే కొంతమంది జనాలు ఇక్కడ ఉన్నారు సరే అని ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగినాము. గాలి అయితే చాలా బీభత్సంగా వస్తుంది. ఓన్లీ మేమే ఉన్నాము. ఎక్కుతుంటే కూడా చాలా పెద్దవి పురుగుల నత్తలు లాంటివి ఉన్నాయి. అవి కరవడము, బ్లడ్ రావడం ఇట్లా అవుతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ బ్లడ్. మేము చేసిన పని అది. షూ ఎక్కినాం. ఎక్కండి, షూస్ వేసుకొని ఎక్కండి. చలో రైట్ కిందికి దిగుతున్నాము. అవి కూడా వీడియో చూపిస్తాం. కమ్. మనం ట్రెక్కింగ్ చేస్తూ వస్తుంటే ఇక్కడ పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది. చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్. ఏదో నేచర్కి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాయి. వాటర్ అయితే మినరల్ వాటర్ లానే ఉంది. ఇంకా తెలీదు అవన్నీ మనకి, కానీ అందరూ తాగుతున్నారు, మేము కూడా తాగాము. చూడండి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి కూడా ఒక 2 hours అయినట్టుంది. జెడ్ పీక్ పాయింట్ నుంచి జస్ట్ కొండ దిగేసి లైట్గా లంచ్ చేసి స్టార్ట్ అయ్యాము. అట్లా అలా ఇప్పుడు మా ఫ్రెండ్ పవన్ ఉంటాడు కదా. మా ఫ్రెండ్ పవన్ బళ్ళారిలో ఉంటాడు అనమాట. సో వాడిని బళ్ళారిలో డ్రాప్ చేసి హైదరాబాద్ వెళ్ళడం మా ప్లాన్. ఆల్మోస్ట్ గూగుల్ మ్యాప్స్ అయితే ఒక 3 o'clock రీచ్ అవుతామని చూపిస్తుంది హైదరాబాద్. బట్ చూద్దాం ఏమైనా కవర్ చేయగలుగుతామో ఏందో అని చెప్పేసి. మంగళూరు ట్రిప్ మాత్రం మస్ట్ ట్రిప్. చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ. జెడ్ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. జెడ్ పీక్ పాయింట్ వాటర్ ఫాల్స్ చాలా మంది గూగుల్ మ్యాప్స్ ఒక్కటి మీరు కొంచెం నమ్మకూడదు. ఎందుకంటే ములయంగరి పీక్ అని చెప్పి అది వేరే పీక్ తీసుకెళ్తుంది. జెడ్ పాయింట్ పీక్ అని చెప్పి 2-3 పీక్స్ ఉన్నాయి. అందులో ఏదో మీకు అర్థం అవ్వదు. సో కొంచెం అక్కడిక్కడ లోకల్స్ కూడా అడిగి రీసెర్చ్ చేసి వెళ్ళడం అడ్వైజబుల్. డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ నమ్మకూడదు. ఇది ట్రిప్ చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్గా. మనం బళ్ళారికి 10 kilometers దగ్గరకు వచ్చాము. మన ఫ్రెండ్ పవన్కి గుడ్ బై చెప్పే టైం వచ్చింది. సో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే పవన్ ట్రిప్? యాక్చువల్గా మేము 5 members ఇంతకు ముందు కేరళ ట్రిప్ వెళ్ళుండే, కానీ అది 8 days ట్రిప్. ఇప్పుడు చిక్మంగళూరు 2 days వెళ్ళుండే, కానీ 2 days పర్ఫెక్ట్ ఎంజాయ్ చేసి ఉంటే. ఇక్కడ మెయిన్ వ్యూ పాయింట్స్ ఏమంటే జెడ్ వ్యూ పాయింట్ ఒకటి, ఇంకా ములాయం పీక్, ఇంకా బాబు బుడంగిరి పీక్, ఇవే మెయిన్. మిగతా ఇంకా విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయి. ఈ 3 peaks చూసినట్టే ఉంటాయి. ఇంకా ఇక్కడ ప్రతి హిల్ స్టేషన్లో మనం యాక్చువల్గా టీ ప్లాంటేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ మీకు హోల్ ఏరియాలో మొత్తం కాఫీ ప్లాంటేషన్ ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ కాఫీ కూడా చాలా బాగుండే, మస్ట్ ట్రై. 5 members ఎప్పుడు వెళ్ళినా ఇట్లా టైం బోరింగ్ అనేది ఏముండదు ట్రిప్లో. అసలు మేము ఫోన్లే వాడము ఈ ట్రిప్లో, అది ఒక ప్లస్ పాయింట్. యాక్చువల్గా నాకు హైదరాబాద్
గైస్ ఇప్పుడే బళ్ళారి ఎక్కించాము. పవన్కి బాగా చెప్పే టైం వచ్చింది. సో బాగా చెప్పే ముందు కలిసి డిన్నర్ చేసి పోదామని చెప్పి వచ్చాము. బిర్యానీ ఆర్డర్ చేసాము. స్టార్టర్స్కి టైం లేదు యాక్చువల్గా. ఆల్మోస్ట్ 7 అయింది. మేము హైదరాబాద్ వెళ్ళే వరకు చాలా లేట్ అయిపోద్ది. ఇప్పుడే పెద్ద బ్యాటింగ్ ఉంది, 2 వరకు చేయాలి. సో దట్స్ ఇట్. బాయ్ పవన్. అలానే పవన్ని కూడా బస్ స్టాప్లో డ్రాప్ చేసి అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాం. బళ్ళారి నుంచి హైదరాబాద్ దగ్గర మనకి మార్నింగ్ 3 o'clock అని మనకు చూపిస్తుంది. ఆల్మోస్ట్ 330 kilometers ఉంది మనకి హైదరాబాద్కి అయితే. సో చూడాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే గణేశుని నిమజ్జనం ఉందన్నమాట. ఈ రోజే అంట వాళ్ళకి మెయిన్ డే, 3 daysకి మోస్ట్లీ. మన దగ్గర జనరల్గా 9, 10, 11 daysకి తీస్తారు కదా, ఇక్కడ 3 daysకే తీస్తున్నారు. సో అది కూడా కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల బళ్ళారిలో కొంచెం లేట్ అవ్వడం జరిగింది. చూడాలి. ఇప్పటికైతే ఏం స్టాప్ లేకుండా వెళ్దాం అనుకుంటున్నాము. బట్ అవసరం అయితే ఒకసారి ఆగి టీ అలా తాగి రిఫ్రెష్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళిపోవడమే మన తక్షణ కర్తవ్యం. సో గాయ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు గణేశుని నిమజ్జనం అంట. Day 3కి ఇక్కడ చాలా నిమజ్జనాలు అవుతున్నాయి అన్నమాట. ఈరోజు అంట వీళ్ళ మెయిన్ పండుగ గణేశుని నిమజ్జనం. ఇప్పుడే మేము బ్రేక్ తీసుకున్నాం టీకి, ఒక 10 minutes అట్లా. ఇప్పుడే కర్నూలు రోడ్ ఎంటర్ అయ్యామన్నమాట. అది సింగిల్ రోడ్ ఉండే చాలా దమ్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఛాయ్ తీసుకొని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము కర్నూలు నుంచి. ఇంకా ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ నేషనల్ హైవే రప్ప వెళ్ళిపోవడమే. చూడండి సాత్విక్ ముఖం కూడా మొత్తం అలసిపోయిండు. ఇప్పుడు ఇక అంటే డ్రైవ్ చేస్తాడు. 1 stop లో వెళ్ళిపోతాం. ఇక 1 stop లో ఇక డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతాం. హైదరాబాద్ రీచ్ అయ్యాక వ్లాగ్ కంటిన్యూ చేద్దాం మళ్ళీ. ఫ్రెండ్స్ ఫైనల్లీ హైదరాబాద్ రీచ్ అయ్యాం. మా ఇల్లు కూడా వచ్చేసింది. ఇంకొక 2 minutes. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:45 అవుతుంది. మధ్యలో బాగా నిద్ర వచ్చింది. ఋత్విక్కి డ్రైవింగ్ ఇచ్చేసా. ఇంకా నేను పడుకున్నా. ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యా. అంతే ఫ్రెండ్స్ ఇప్పటికి వ్లాగ్.